హలో హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి మేము తుమ్మలగుంటలో ఉంటున్న కేవీఎస్ పార్క్ అయితే వచ్చామండి మా ఫ్యామిలీ మొత్తం. ఇది వచ్చేసి మనకి తుమ్మలగుంట చిత్తూరు హైవే రోడ్లో సైడ్కి అయితే ఉంటుందండి ఈ పార్కు. చాలా బాగుంటుందండి ఈ పార్కు. మేము చాలా రోజులుగా రావాలని అనుకుంటున్నాం. మాకు ఈరోజు అయితే కుదిరింది. అందుకే మా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తంతో అయితే ఈ పార్క్ అయితే వచ్చామండి. ఈ పార్క్ చాలా పెద్దదండి. ఎందుకంటే ఇది స్పోర్ట్స్ పార్క్ ఒక పక్క, వాకింగ్కి ఒక ఏరియా, పిల్లలకి ప్లే ఏరియా ఒక పక్క, మొత్తం A to Z పార్క్ అని ఇక్కడ జిమ్ కానీ, క్రికెట్ కానీ, వాలీబాల్ కానీ ప్రతి ఒక్కటైతే ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళు అయితే ఉన్నారు. ఇది చాలా పెద్ద స్పోర్ట్స్ పార్క్ తిరుపతిలోనే. ఇది వచ్చేసి మనకి తుమ్మలగుంట కేవీఎస్ పార్క్ అంటే మీకు లొకేషన్ వచ్చేసింది. మీరు కానీ ఒకసారి వెళ్ళైతే చూడండి. ఈ పార్క్ చాలా బాగుంది. ఇక్కడైతే మేము పార్క్ లోపల ఎంటర్ అయ్యాం. మా పిల్లలు గేమ్స్ కానీ స్టార్ట్ చేసేసారు. మీరే చూడండి పార్క్ ఎంత పెద్దదో. ఆ రోజైతే క్లైమేట్ చాలా బాగుంది. మేము వెళ్ళినప్పుడు అయితే వర్షం పడేలాగా ఉందండి. ఇది వచ్చి కిడ్స్ ప్లే ఏరియా అండి. ఇది మొత్తం పార్కే చూడండి. ఇక్కడైతే మీకు చూడండి వెంకటేశ్వర స్వామి పడుకున్నట్టు ఫేస్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ స్తంభం మీదే చిలుకనైతే భలే చెక్కారండి. మేము చూడంగానే షాక్ అయ్యాం. ఇక్కడ వచ్చి మా అక్షిత అయితే డ్యాన్స్ చేస్తుంది. ఇక్కడ ఆడుకోవడానికి కానీ, అసలు కిడ్స్ ప్లేయింగ్ ఏరియా కానీ మొత్తం చాలా బాగుందండి. పార్క్ అయితే మాకు బాగా నచ్చింది. మీరు కానీ ఒకసారి విజిట్ చేయండి. ఇక్కడ వచ్చి ఆడియన్స్ కానీ మేమే అన్నమాట, మా ఫ్యామిలీ మెంబర్స్. ఒక్కొక్కరు వచ్చి డ్యాన్స్ చేస్తున్నారు. ఇక్కడ మనకి స్పోర్ట్స్ పార్క్ అన్నాను కదండి, దాని బ్యాక్ సైడ్ అయితే బుద్ధుడిని అయితే అరేంజ్ చేశారండి. ఇక్కడైతే దాని వెనక భాగంలో వచ్చేసి మనకి మెడిటేషన్ చేసుకోవడానికైతే, యోగా చేయడానికైతే పెట్టారు. ఇక్కడ మనం వాకింగ్ కానీ, యోగా కానీ మొత్తం అయితే చేయొచ్చండి. ఇక్కడ చూడండి బుద్ధుడి స్టాచ్యూ అయితే ఎంత బాగుందో. మేమైతే పిల్లల్ని తీసుకొని వెళ్ళాం. పిల్లలు కానీ భలే ఎంజాయ్ చేశారండి. ఆ రోజు సండే. మేమైతే హాఫ్ డే పట్టిందండి మాకు ఈ పార్క్ మొత్తం చూడడానికి. ఈ పార్క్ అయితే చాలా పెద్దది. మాకైతే తిరిగి అలుపు అయితే వచ్చేసింది అనమాట. ఇక్కడ వచ్చి మా వాళ్ళు అయితే పార్క్ చూడంగానే చిన్నపిల్లలు అయిపోయారు. చిన్నగా స్టంట్లు అయితే చేస్తున్నారు మా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం. పార్క్ అయితే వాకింగ్ చేయడానికి కానీ కింద మ్యాట్స్ చూసారు కదండి, మ్యాట్స్ కానీ అరేంజ్ చేశారు. చాలా బాగుందండి ఈ పార్క్ అయితే. ఇక్కడైతే కాసేపు ఇలా ఆడుకున్నాం. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామండి ఈ పార్క్లో అయితే. మీరు కానీ మీకు టైం కుదిరినప్పుడైతే ఈ పార్క్కి రండి. మీరైతే కన్ఫామ్గా ఎంజాయ్ చేస్తారు పిల్లలతో. మేము కానీ చాలా బాగా ఎంజాయ్ చేసామండి ఈ పార్క్ వచ్చాక. ఇక్కడైతే మీకు కనిపిస్తుంది కదండి, ఈ చెట్లను మీరు ఎప్పుడైనా చూసారండి? నేనైతే నా చిన్నప్పుడు మా ఊర్లో అయితే ఈ చెట్లను చూశాను. ఇంకా అక్కడంతా చూసి కంప్లీట్ చేసామండి. ఇక్కడైతే మనకి విష్ణుమూర్తి 10 అవతారాలు ఉన్నాయి కదండి, 10 అవతారం. ఆ 10 అవతారాలని, ఒక్కొక్క అవతారాన్ని 10 అవతార్స్ మాత్రం మొత్తం భలే అరేంజ్ చేశారు. ఇక్కడ మాత్రం మనకి 10 అవతారాలు ఒకే చోట ఉంటాయండి. మనం చూడొచ్చు ఇవన్నీ. మీకైతే ఓపిక ఉండాలి కానీ ఈ పార్క్ తిరగటానికైతే చాలా దూరం ఉందండి. మేమైతే తిరిగి చాలా అయితే అలసిపోయాం. మీకు ఓపిక ఎంత ఉంటే అంత వీలుగా అయితే ఈ పార్క్ని అయితే మనం చూడొచ్చు. ఇక్కడైతే చూడండి చెట్లని ఎంత బాగా డెకరేట్ చేసి పెట్టారో. చెట్లు అయితే చాలా బాగున్నాయి ఇక్కడైతే. ఇక్కడ చూడండి 7 గుర్రాలు లాగైతే షేప్లో అయితే ఈ చెట్టు ఉంది. ఇక్కడైతే నమస్కారం పెట్టినట్టు
వెరైటీగా షేప్స్ అయితే మనకి ఇక్కడ చెట్లు అయితే చూడొచ్చు మనము. అసలు ఈ చెట్లను చూడంగానే ఇంత బాగా డెకరేట్ చేయొచ్చా చెట్లను అయితే నాకు అనిపించింది. ఇక్కడైతే యోగా సెంటర్ అన్నమాట. దాని లోపల మేమైతే అక్కడికి అలసిపోయామండి, ఇంకా ఏమి తీయలేకపోయాము. మొత్తం అయితే కవర్ చేశానండి ఈ పార్క్ అయితే. ఇంకైతే మేము పార్క్ అంతా చూసిన తర్వాత అయితే మేము లంచ్కి అయితే డాబాకి వచ్చేసాం. ఇంకా మా ఫ్యామిలీ మొత్తం లంచ్ చేసుకొని అయితే ఇంటికైతే బయలుదేరామండి. ఈ వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తామండి. వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో. ఓకే, బాయ్ అండి.